గజ్వేల్ ప్రజ్ఞాపూర్కు చెందిన చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 68వ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన పశువుల స్వామి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడు అని మన సభ్యులు కూరాకుల శ్రీనివాస్ తెలుపగా, ఇతనికి భార్య లత, పిల్లలు రఘుదేవ్, రఘునందన్ మరియు సాయిలాస్యలు ఉన్నారు. వీరికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3,500 నిత్యావసర సరుకులు మరియు 11,500 నగదును అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, కోశాధికారి దొంతుల ఆనంద్ మరియు సభ్యులు టెంట్ నర్సింలు, పెందూరి శ్రీనివాస్, యాట ఆంజనేయులు, చిలివేరి ప్రదీప్ కుమార్, గంగిశెట్టి రమేష్, నందాల కృష్ణ, చిందం సుభాష్, కూరాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 68వ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన పశువుల స్వామి అనే అతను ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని ఆర్థిక పరిస్థితుల వల్ల, వారి కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని మా సభ్యులు కూరాకుల శ్రీనివాస్ మా ఫౌండేషన్ దృష్టికి తేగా, అతనికి వారి భార్య లత మరియు పిల్లలు సాయిలాస్య, రఘుదేవ్, రఘునందన్లకి మా చెల్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11,500 నగదు మరియు 3,500 నిత్యావసర సరుకులను మా ఫౌండేషన్ తరఫున వారి కుటుంబానికి అందజేసి, ఈ ఇచ్చే సహాయం వారికి ఎంతో కొంత భరోసాగా ఉంటుందనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ తరఫున మా సభ్యులందరూ కలిసి వారి కుటుంబానికి అందజేసి మా తరఫున వారికి ఆర్థిక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.